ఇందు కలడు అందు కలడు ఎందెందు వెతికినా అందుకలడు నా రాముడు అన్న కవి మాటలు ఊరికే పోవు. ఈ మాటకు సూక్ష్మకారుడు చెక్కిన ఈ నమూనానే నిదర్శనం. శ్రీరామనవమి పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ చాక్ పీస్ పై 3 సెంటీమీటర్ల ఎత్తు 7 సెంటీమీటర్ల వెడల్పులో దక్షిణ అయోధ్యగా పిలువబడే ఖమ్మంలోని శ్రీ భద్రాచల సీతారాముల స్వామి ఆలయం నమూనా తయారు చేశారు. సుమారు 4 గంటల పాటు శ్రమించి గుండు పిన్ను సహాయంతో 7 చాప్లిస్లను ఉపయోగించి చక్కగా చెక్కి రామభక్తిని చాటాడు. గర్భగుడి ఎత్తు 1.5 సెంటీమీటర్ల చుట్టూ 3 గోపురాల ఎత్తు 1.5 సెంటీమీటర్ల ప్రధాన గోపురం ఎత్తు 3 సెంటీమీటర్లలో చెక్కిన తన భక్తిని చాటుకున్నాడు. రజనీకాంత్ అద్భుత కళకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఆడపు రజనీకాంత్. నేను కాటారం గిరిజన గురుకులంలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అది ఓదెల మండలం మడక గ్రామం, పెద్దపల్లి జిల్లా. ఈరోజు నేను శ్రీరామనవమి పండుగ సందర్భంగా చాక్ పీస్తో 3 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి మరియు 7 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి దక్షిణ అయోధ్యగా పిలువబడే సీతారాముల మందిరాన్ని భద్రాద్రి ఆలయంను నేను చాక్ పీస్తో గీసి ఉన్నాను. సుమారు 4 గంటల సమయం పాటు చెక్కి ఉన్నాను. గర్భగుడిని 1.5 సెంటీమీటర్ల ఎత్తు, చుట్టూ గోపురాలను కూడా 1.5 సెంటీమీటర్ల ఎత్తుతో ప్రధాన వికారాబాద్ జిల్లా బొంసరాంపేట మండలంలో డీఎస్పీ అరుణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 53 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 కార్లు సీజ్ చేశారు. అపరిచిత వ్యక్తులు, అసాంఘిక శక్తులు, నిషేధిత వస్తువుల నుండి భద్రత కల్పించి ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే గార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు. ప్రజలు సహకరించినందుకు అభినందనలు తెలిపారు. హౌస్పేట గ్రామంలో గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ పరిగి డివిజన్ పోలీసులము ఆపరేట్ చేయడం జరిగింది. దీంట్లో నేను తర్వాత 6 ఎస్ఐలు, 2 సిఐలు, 4 ఏఎస్ఐలు, తర్వాత దాదాపు 60 మంది పోలీస్ సిబ్బంది వివిధ ర్యాంకులు పార్టిసిపేట్ కావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఒక సురక్షితమైనటువంటి వాతావరణం కల్పించి కొత్తవారు కానీ ఏదైనా నిషేధించబడినటువంటి వస్తువులు కానీ ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా అనే దాని కోణంలో మేము చూసి ఈ సెర్చ్ ఆపరేషన్ చేసి ఈ ప్రాంతంలో ప్రజలకు ఒక సురక్షితమైనటువంటి వాతావరణం కల్పించాలని మేము ఈ ఆపరేషన్ కండక్ట్ చేసినాం. ఈ ఆపరేషన్లో 53 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక 3 ఆటోస్, ఒక 2 4 వీలర్స్ కూడా సీజ్ చేసినాము.